నమస్కారం. పురాణాల్లో దాగి ఉన్న ఒక అత్యంత ఆసక్తికరమైన, వింటే అక్షరాల రోమాలు నిక్కబొడుచుకునే ప్రాచీన భవిష్యవాణి గురించి ఈరోజు మనం లోతుగా విశ్లేషించుకుందాం. అదే కలియుగాంతం. మహాభారత యుద్ధం తర్వాత మొదలైన ఈ చీకటి యుగం అసలు ఎలా ముగుస్తుంది, ఆ తర్వాత ఏం జరగబోతోంది? రండి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అద్భుతమైన ప్రయాణంలోకి వెళ్ళిపోదాం. అసలు మన పురాణాల ప్రకారం ఈ కలియుగం ముగింపు ఎలా ఉండబోతోంది? ఈ ప్రశ్న ఎప్పుడో ఒకసారి మనలో చాలామందిని తొలిచి ఉంటుంది, అవునుగదా? ధర్మం పూర్తిగా క్షీణించి అధర్మం రాజ్యమెలుతున్నప్పుడు అసలీ సృష్టి అంతం ఎలా జరుగుతుంది? ఆ ముగింపు ఒక భయంకరమైన ప్రళయమా, లేక ఒక సరికొత్త సృష్టికి నాంది పలుకుతుందా? ఈనాటి మన విశ్లేషణలో మనం మాట్లాడుకోబోయే ప్రధానాంశం అక్షరాలా ఇదే. ముందుగా మొదటి భాగానికి వద్దాం. అవే కలియుగంలో రాబోయే భయంకరమైన మార్పులు, దాని లక్షణాలు. మీకు తెలుసా, ద్వాపరయుగంలో మహాభారత యుద్ధం ముగిసిన తరువాత సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు భూమివైపు తన వీపును తిప్పుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. సరిగ్గా అప్పటుంచే ఈ చీకటి యుగం మొదలైంది. ఈ లక్షణాలను ఒక్కసారి గమనించండి. ఏ కొనంలో పుట్టినా సరే ఏమాత్రం నైతికత లేని బలవంతుడే నాయకుడవుతాడు. మోసం, కపటం విపరీతంగా పెరిగిపోతాయి. అబద్ధాలు చెప్పేవారికే గొప్ప స్థానం దక్కుతుంది. కుటుంబ బంధాలు తెగిపోయి మనుషులు యంత్రాలను, వస్తువులను ఎక్కువగా నమ్ముతారు. ఇవన్నీ వింటుంటే నెమ్మదిగా మన చుట్టూ, మన సమాజంలో జరుగుతున్న మార్పులే కళ్లముందు మెదులుతున్నాయి కదూ. ఇక రెండవ భాగం, పాండవులు చూసిన వింతలు. 5 అద్భుతాలు. భవిష్యత్తులో రాబోయే కలియుగంలో ధర్మం పరిస్థితి ఏంటని ధర్మరాజు తీవ్రంగా మదనపడగా శ్రీకృష్ణుడు పాండవులను అడవికి పంపి కొన్ని వింతలు చూసి రమ్మన్నాడు. అందులో మొదటిగా ధర్మరాజు అడవిలో ఒక వింతైన ఏనుగును చూశాడు. అసలు ఆశ్చర్యమేంటంటే దానికి 2 తొండాలున్నాయి. అది ఆ 2 తొండాలతో భారీ చెట్లను ఇష్టమొచ్చినట్టు పీకేస్తోంది. దీన్ని వివరిస్తూ కలియుగంలో పాలకులే 2 వైపుల నుంచి ప్రజలను దోచుకుంటారని కృష్ణుడు చెప్పాడు. అంటే సేవ చేస్తామని చెబుతూనే స్వార్థం కోసం పీడించే 2 నాల్కల నాయకులకు ఇది అద్భుతమైన ప్రతీకన్నమాట. ఇక అర్జునుడు చూసిన దృశ్యమైతే మరింత ఆశ్చర్యకరం. ఒక పక్షి, దాని రెక్కలమీద వేదమంత్రాలు రాసి ఉన్నాయి. కాని అది ఏం చేస్తోందో తెలుసా? చనిపోయిన జంతువుల మాంసాన్ని తింటోంది. ఇది కలియుగంలోని కపట పండితులకు, దొంగ గురువులకు సంకేతం. గొప్ప జ్ఞానమున్నట్లు పైకి నటిస్తూ లోపల ఎలాంటి పవిత్రత లేకుండా అమాయక ప్రజలను మోసం చేసి డబ్బుదండుకునే నకిలీ ఆధ్యాత్మిక నాయకుల అసలు రంగును ఇది కళ్లకు కట్టినట్లు తెలియజేస్తుంది. భీముడు చూసిన భయంకరమైన దృశ్యాన్ని గమనిస్తే, ఒక ఆవు తన దూడను ఎంతో ప్రేమగా నాకుతోంది. కాని ఎంత బలంగా నాకుతోందంటే ఆ దూడకు ఏకంగా రక్తం కారుతోంది. ఇది దేనికి సంకేతం అనుకుంటున్నారు? కలియుగంలో తల్లిదండ్రులు తమ పిల్లలమీద చూపించే అతి ప్రేమకు ఇది నిదర్శనం. రక్షణ పేరుతో చూపే ఈ విపరీతమైన మోహం పిల్లలను తమ కాళ్లమీద తాము నిలబడనివ్వకుండా వారి ఎదుగుదలకు అడ్డంకిగా మారి జీవితాన్ని నాశనం చేస్తుందని కృష్ణుడు ఎంతో స్పష్టంగా చెప్పాడు. సహదేవుడు అడవిలో 7 బావులను చూశాడు. చుట్టూ ఉన్న 6 బావులు నీటితో కళకళలాడుతున్నాయి. కాని సరిగ్గా మధ్యలో ఉన్న లోతైన బావిలో మాత్రం చుక్క నీరు కూడా లేదు. ఈ దృశ్యం అద్భుతంగా మన సమాజంలోని స్వార్థాన్ని వివరిస్తుంది. కలియుగంలో ధనవంతులు తమ ఆడంబరాల కోసం ఇష్టం వచ్చినట్లు విపరీతంగా ఖర్చు చేస్తారు. కాని పక్కింట్లో ఆకలితో అలమటిస్తున్నవారికి కనీసం ఒక్క ముద్ద కూడా పెట్టరు. ఇతరుల పట్ల దయలేకపోవడమే ఈ ఎండిపోయిన బావి. ఇక చివరిగా నకులుడు చూసిన దృశ్యం మాత్రం మనకొక చిన్న ఆశనిస్తుంది. కొండపైనుంచి దొర్లుకుంటూ వస్తున్న ఒక పెద్ద బండరాయి భారీ వృక్షాలను సైతం పడగొడుతూ వేగంగా కిందుకొచ్చింది. కాని ఒక చిన్న మొక్కను తాకగానే ఆగిపోయింది. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా? భౌతిక సుఖాలు, గొప్ప సంపదల వల్ల మనిషి నైతిక పతనమేమాత్రం ఆగదు. కాని ఆ చిన్న మొక్కలాంటి నిజమైన భక్తి, నిస్వార్థమైన ఆలోచన మాత్రమే మనిషిని ఆ మహాపతనం నుంచి కాపాడగలవని శ్రీకృష్ణుడు అద్భుతంగా వివరించాడు. ఇక 3వ భాగం, యుగాంతం దగ్గరపడే కొద్దీ కనిపించే చివరి సంకేతాలు. గరుడ పురాణంలో శ్రీకృష్ణుడు గరుత్మంతుడికి స్వయంగా చెప్పిన యుగాంతపు చివరి సంకేతాలు వింటే మాత్రం నిజంగా కలచివేస్తాయి. ఈ సంఖ్యను ఒక్కసారి గమనించండి, కేవలం 20. అవును, మీరు విన్నది నిజమే. కలియుగం చివరి దశకు చేరుకునేసరికి మనిషి సగటు ఆయుర్దాయం కేవలం 20 సంవత్సరాలకు పడిపోతుందని కృష్ణుడు స్పష్టంగా చెప్పాడు. శారీరక, మానసిక శక్తి పూర్తిగా నశించిపోయి
కేవలం 12ఏళ్ల వయసుకే జుట్టు నెరిసిపోయి శరీరం నిండా ముడతలు పడిపోతాయని మన పురాణాలు హెచ్చరిస్తున్నాయి. ఇక ఈ సంఖ్య ఇంకా డిస్టర్బింగ్గా ఉంటుంది. 8. సమాజంలో ఎంత భయంకరమైన అసమతుల్యత ఏర్పడుతుందంటే ఆడవాళ్లు కేవలం 8 లేదా 9 సంవత్సరాలకే గర్భం దాలుస్తారని కృష్ణుడు గరుత్మంతుడికి వివరించాడు. ఆ చిన్న వయసులో పిల్లల్ను పోషించే శక్తి లేక సమాజమంతా పూర్తి గందరగోళం, తీవ్రమైన అసంతృప్తితో నిండిపోతుంది. అయితే ఈ పతనమనేది అకస్మాత్తుగా రాత్రికి రాత్రే జరిగిపోదు. ఇది ఒక 4 దశల పతనం. మొదటి దశలో జనాలు తమ కష్టాలకు దేవుణ్ణి నిందించడం మొదలుపెడతారు. రెండో దశలో భగవంతుడిని అసలు పూర్తిగా మర్చిపోతారు. మూడో దశకొచ్చేసరికి సమాజంలో కులాల మధ్య, వర్గాల మధ్య తీవ్రమైన గందరగోళం ఏర్పడుతుంది. ఇక 4వ దశకొచ్చేసరికి ధర్మం అనేది పూర్తిగా నశించిపోతుంది. మనుషులు విచ్చలవిడిగా జంతువుల్లా ప్రవర్తిస్తారు. 4వ భాగం బహుశా మనందరికీ అత్యంత ఆసక్తికరమైన ఘట్టం ఇదే. కల్కి అవతారం, ధర్మ సంస్థాపన. ఎప్పుడైతే అధర్మం పూర్తిగా రాజ్యమేల్తుందో అప్పుడు భూమి దుస్థితిని చూసి దేవతలు వేడుకోగా శ్రీమహావిష్ణువు మళ్లీ అవతరిస్తానని మాటిస్తాడు. శంబల అనే గ్రామంలో జ్ఞానియైన విష్ణుయశుడు, మహాపతివ్రత అయిన సుమతి దంపతులకు సాక్షాత్తు విష్ణు 10వ అవతారమైన కల్కిగా జన్మిస్తాడు. బయట ప్రపంచంలో ఒక పక్క దుర్మార్గులైన రాజుల పాలన సాగుతుండగా ధర్మాన్ని రక్షించే ఒక ఆశాకిరణంలా కల్కి భగవానుడి భూమిపై అవతరిస్తాడు. 5వ భాగం సత్యయుగ స్థాపన, ఒక సరికొత్త ప్రపంచానికి నాంది. కల్కి భగవానుడు జన్మించిన తర్వాత జరిగేది ఒక మహాసంగ్రామం. ఆయన ప్రయాణాన్ని గమనిస్తే ఒక ఎపిక్ లాగా ఉంటుంది. మొదటగా మహేంద్రగిరి పర్వతం మీద ఉన్న పరశురాముడి వద్ద 64 కళలు నేర్చుకుంటాడు. ఆపై పరమశివుడిని మెప్పించి దేవదత్తం అనే తెల్లగుర్రాన్ని, రత్నమారు అనే దివ్యమైన కత్తిని పొందుతాడు. తర్వాత సింహళద్వీపపు రాకుమారి పద్మను వివాహమాడి ఆ కలిరాక్షసుడి సైన్యాన్ని నాశనం చేయడానికి సర్వసన్నద్ధుడవుతాడు. ఆ యుద్ధరంగంలో ఒక అద్భుతమైన ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. కలి సైన్యంలో బ్రహ్మదేవుని వరం పొందిన కోక, వికోక అనే 2 భయంకరమైన రాక్షసులుంటారు. వాళ్ల వరమేంటంటే వాళ్ళిద్దర్నీ ఒకేసారి చంపితేగాని వారు చావరు. అప్పుడు కల్కి భగవానుడు అత్యంత చాకచక్యంగా వారిద్దరి మధ్యకు వెళ్లి తన 2 చేతులతో వాళ్ల 2 చెంపల మీద ఒకేసారి బలంగా కొట్టి అంతం చేస్తాడు. తన సైన్యం అలా నాశనమవ్వడం చూసిన ఆ కలిరాక్షసుడు ప్రాణభయంతో ఆ యుగాన్ని వదిలి పారిపోతాడు. ఇదంతా విన్నాక ఇంతటి భయంకరమైన ఈ యుగంలో మనం ఎలా బతకాలి అన్న ఆందోళన కలగవచ్చు. కాని మన శాస్త్రాలు చెప్పిన ఈ అద్భుతమైన సరళమైన వాక్యాన్ని చూడండి. ఈ యుగంలో మనం పెద్ద పెద్ద యజ్ఞాలు, కఠినమైన తపస్సులు చేయాల్సిన అవసరం అస్సల్లేదు. నిజాయితీగా మనస్సులో దేవుడి నామాన్ని స్మరించడం, పక్కవాళ్లకి చిన్న సాయం చేయటం, మంచి మనసుతో ధర్మంగా ఉండటమే మనకు అసలైన రక్షణ. ఈ చిన్న చిన్న పనులే ఆ మహాపతనం నుండి మనల్ని ఒడ్డుకి చేరుస్తాయి అని పురాణాలు భరోసా ఇస్తున్నాయి. సో, ఈ ఆసక్తికరమైన విశ్లేషణను ముగించే ముందు ఒక లోతైన ఆలోచన చేద్దాం. ఈరోజు మనం మాట్లాడుకున్న పురాణాల భవిష్యవాణిలో పాండవులు చూసిన ఆ 5 వింతలలో, ఆ సామాజిక పతనంలో ఏవైనా మన ప్రస్తుత సమాజంలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయా? వేల ఏళ్లనాటి ప్రాచీన సత్యాలు నిజంగానే నేటి ప్రపంచానికి అద్దం పడుతున్నాయని మీకనిపిస్తోందా? దీని గురించి కాస్త ఆలోచించండి. మరో అద్భుతమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.